అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మీ అందరి ముందుకి ఈరోజు ఒక వాస్తవాన్ని తీసుకురావడం జరిగింది. ఆ వాస్తవం ఏంటంటే, ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరూ చక్కగా టీ పెట్టుకొని తాగుతున్నటువంటి పాలు మరి ఇంతకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, అసలు ఏం చేసి ఈ పాలను తీసుకొస్తురు అనే అంశం పైన మీ అందరికీ కళ్ళకు గట్టినట్టు వాస్తవాలు మీ అందరికి ముందుకు తీసుకొచ్చిన. మరి ముచ్చటేందంటే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో డైరీ ఫామ్లు ఏర్పాటు చేశారు. అది కూడా పొలాల దగ్గర. ఒక్కసారి విజువల్స్ చూడర్రి, ఎంత ఘోరంగా మరి పొలాలలోనే ఏర్పాటు చేసినటువంటి గడ్డి వేసి పాలు వెండుతున్నారా అంటే, మరి ఎక్కడి నుంచో ఈ లారీ అవతారం చూడండి ఎట్లున్నది. ఈ లారీ అవతారం చూడండి, కనీసం ఇక్కడ లారీ కూడా కాదు, మొత్తం డొక్కు లారీలా రాత్రిపూట. అంటే ఇది పోలీసు వాళ్ళకు ఈ డైరీ ఫామ్ వాళ్ళకు మంచి కుమ్మక్కయ్యారు. ఎవరెవరంటే ఈ కందుకూరు పోలీసు వాళ్ళు వీళ్ళు మంచిగా కుమ్మక్కయ్యి ఇద్దరు కలిసి ఈ మాఫియాని ఫాలో అప్ చేసుకురు. ఎందుకంటే ఇలాంటి రసాయనాలు మరి దొడ్ల దగ్గరికి తీసుకొస్తుంటే ఇంతకు పోలీస్ అన్నలు ఏం చేస్తున్నారు? వాస్తవానికి ఒక్క ఆవు ఇచ్చే పాలు ఎంత అంటే రోజుకు వచ్చేసి 3 లీటర్లు కావచ్చు, 4 లీటర్లు కావచ్చు, లాస్ట్కు 10 లీటర్లు, అవి కూడా దెర్షావులు. కానీ ఇక్కడ ఈ విజువల్లో కనిపిస్తున్నటువంటి ఆవులు రోజుకి ఇస్తున్నటువంటి పాలు ఎన్ని అంటే ప్రతి ఒక్కరూ కళ్ళు తెరిచి ఆశ్చర్యపోవాల్సిందే. 35 నుంచి 40 లీటర్ల పాలు తీస్తున్నారట. అక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టున్నటువంటి రైతులు చెప్పిన మాటలు ఇవి. 35 నుంచి 40 లీటర్ల పాలు, అది కూడా మిషన్ ద్వారా తీస్తున్నారంట. కనీసం ఆ ఆవులు లేవలేని పరిస్థితి. అంటే మిషన్లు పెట్టేసి కట్క ఆన్ చేసి ఈ విధంగా గుంజి 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 అక్కడ డ్రమ్ములలో ఉన్నటువంటి ఆ కెమికల్ని చూసి అయితే అబ్బా, ఇట్లా మైండ్ మొత్తం దిమ్మరబోతుంది. ఇలాంటి కెమికల్స్ వేసి ఆవులకు పోసి పాలు వింటున్నారు. దయచేసి కందుకూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, మరి ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, తక్షణమే స్పందించి ఇలాంటి మరి ఈ దిక్కుముక్కు లేని మరి ఈ ప్రజలందరికీ కూడా మరి ఇలాంటి విషం పాలను తీసుకొచ్చి సప్లై చేస్తున్నటువంటి రైతులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. చిన్నపిల్లలకు ఈ ప్యాకెట్ రూపంలో ఇస్తున్నటువంటి పాలు వాళ్ళకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ఎదుగుదలను పెరగనివ్వకుండా చేస్తుంది. మరి పిల్లలు వీక్ అవుతున్నారంటే కారణం ఇలాంటి రసాయనాలతో కూడినటువంటి తీసినటువంటి పాలను ఇవ్వడం ద్వారానే మరి ఈరోజు చిన్న పిల్లలు మరి ఆరోగ్యం మొత్తం నశించి హాస్పిటల్ పాలు కావడం జరుగుతుంది. మరి ఇలాంటి వీడియోలన్నీ కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా తీసుకురావడానికే ఎప్పటికప్పుడు మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఈ ముచ్చట నచ్చిన వాళ్ళు, అవునే సీనన్న ఇది కరెక్ట్ అన్న వాళ్ళు కామెంట్ రూపంలో మీ విలువైన సందేశాన్ని తెలియజేయండి. మరి మొదటిసారి కనుక ఈ యొక్క ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీరిచ్చే సపోర్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరి లైక్ చేసి షేర్ చేస్తారనే కోరుకుంటున్నా. ఉంటాం అలా.